సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ హీరోయిన్ కి అయితే వరుస డిజాస్టర్లు. ఆ వివరాలని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ స్పీడ్ లో దూసుకెళ్తుంది. కానీ వరుస ఫ్లాపులతో బ్రేకులు వస్తున్నాయి. 96, పేట, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలు ఆమె గ్రాఫ్ ని పీక్స్ కు తీసుకెళ్లగా, ఐడెంటిటీ, విదాయమర్ని, తగ్ లైఫ్ లాంటివి కెరియర్ ని డౌన్ ఫాల్ లోకి నెట్టాయి. ఈ ఏడాది 4 సినిమాలు చేసిన గుడ్ బెడ్ అగ్లీ ఒక్కటే హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా తగ్ లైఫ్ లో చెన్నై బ్యూటీ రోల్ ను ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి రోల్స్ ఎందుకు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జోరందుకుంది. త్రిష మాత్రం ఈ ట్రోల్స్ కి రియాక్ట్ కాకుండా చిల్ మోడ్ లో ఉంది. స్పెషల్ పిఆర్ టీమ్ లేకపోవడంతో కామెంట్స్ కు స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇవ్వలేకపోతుంది. ఫెయిల్యూర్స్ వస్తే రాళ్లు వేస్తారు, లైట్ తీసుకో అన్నట్టు సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో 3 బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళంలో కరుప్పు, తెలుగులో విశ్వంబరతో బిజీగా ఉంది ఈ చెన్నై చందమామ. సుమారు 2 దశాబ్దాల తర్వాత సూర్యతో, చిరంజీవితో స్క్రీన్ షేర్ చేస్తుంది. సూర్యతో 6 హిట్స్ తర్వాత మళ్లీ ఛాన్స్ రాగా, స్టాలిన్ తర్వాత మెగాస్టార్ తో కలిసి నటిస్తుంది. కరుప్పు, విశ్వంబర షూటింగ్ దాదాపు కంప్లీట్, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. రిలీజ్ డేట్స్ మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాదు 96 సీక్వెల్ తో మరో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కానుంది. త్రిష మళ్ళీ హిట్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.